రెండు కూడా ప్యారలల్గా విచారణ జరుగుతుంది, కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎలా చూస్తారు ఈ అంశాన్ని? చర్చ కేవలం రేవంత్ రెడ్డి చేసుకుంటున్నాడు వాళ్ళ ఇంట్లో. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా కలిసికట్టుగా ఆడుతున్న గేమ్ ఇది. ఇది క్రైమ్ కాదు కాదు కాదు. ఇందులో ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి నష్టం రాలేదు. ఇది పెట్టుబడి, ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి. ఎట్లా నష్టం అవుతుంది? ఇందులో డబ్బులు తీసుకున్న ఆర్గనైజేషన్ మాకు డబ్బులు వచ్చినాయి అంటున్నారు. ఇచ్చిన ఆయన మేమే ఇచ్చినామని అంటున్నాడు. ఇంకెక్కడ క్రైమ్ ఉంది? మా జోబులోకి వస్తే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద క్రైమ్ అవుతుంది 13 ప్రకారం. జోబులోకి రాలే. అంటే మీరు ఒక పొలిటీషియన్గా కాకుండా గతంలో మీరు ఒక ఆఫీసర్గా పనిచేశారు సార్. ఇందులో నామ్స్ పాటించట్లేదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి క్లియరెన్స్ సర్టిఫికేట్ లేకుండానే నగదు బదిలీ చేశారు, ఇందులో ఫెమా నిబంధనలు ఉల్లంఘన ఉన్నాయి, మనీ లాండరింగ్ ఉందనేటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ సెక్షన్స్ అన్ని మీకు తెలిసే ఉంటుంది. ఈ కేసు కూడా మీరు క్లోజ్గా మానిటర్ చేస్తుంటారు కాబట్టి ఈ కేసు చూస్తే మీకు ఏమర్థమవుతుంది సార్? దీంట్లో కేసే లేదనిపిస్తుంది. ఏసీబీ, ఈడీ రెండు కూడా తమ విలువైన సమయాన్ని, విలువైన ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారనిపిస్తుంది. ప్రభుత్వం ఒక పాలసీ ప్రకారము మొబిలిటీ వ్యాలీ కార్ రేసింగ్ అని నిర్ణయం తీసుకున్నది. అగ్రిమెంట్ ఎంటర్ అయినరు, జీవోలు ఉన్నాయి. జీవోల ప్రకారం హెచ్ఎండి అకౌంట్ నుంచి ఎఫ్ఈఓకు డబ్బులు పోయినాయి. ఎఫ్ఈఓ అంటున్నాడు నాకు డబ్బులు వచ్చినాయి అంటున్నాడు. వాళ్ళు సొంతంగా బినామీ లేకపోతే హవాలా మార్కెట్లో పంపులు పంపేయలే కదా. ఏం చేసిండ్రు? ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఆర్డర్ ఇచ్చిండ్రు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మనీ పంపించింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంకే కదా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. వాళ్ళకు ఆర్బీఐ నామ్స్ ప్రకారం పనిచేస్తారు. ఏమైనా ఆర్బీఐ వైలేషన్స్, బెమా వైలేషన్స్ ఉంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఆర్బీఐ వాళ్ళు చూసుకోవాలి. గవర్నమెంట్కి ఏం తెలుస్తుందండి ఇవన్నీ? ఒకవేళ 55 కోట్లు బదిలీ అయినా ఎక్కడ కూడా అవినీతి జరిగినట్లయితే మాత్రం ఇప్పటివరకు ఆధారాలు లేవనేది మీ వర్షన? అబ్సల్యూట్లీ అండి. క్రైమ్ అసలు అక్కడ క్రైమ్ అంటే ఇంటెన్షన్. ఇప్పుడు నీ పాకెట్లో నుంచి నీకు తెలియకుండా 5 రూపాయలు తీసుకున్నా, అది క్రైమ్. నేను నీ పాకెట్లో నీ పర్మిషన్ లేకుండా తీసుకున్నా, అది క్రైమ్. అసలు ప్రభుత్వం ప్రజాధనాన్ని వీళ్ళ ఇళ్ళకి తీసుకోలేక, వీళ్ళ పాకెట్లకి తీసుకురాలేక ఎట్లా క్రైమ్ అవుతుంది? అది ఎట్లా క్రైమ్ అవుతుంది? కోర్టు అయితే మాత్రం విచారించడానికి కొంత అంటే పిటిషన్ డిస్మిస్ చేసింది. ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్? హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా వాళ్ళు ఏమంటున్నారంటే సరే విచారణ జరగనివ్వండి అని అంటున్నారు. అంతే తప్ప నువ్వు నేరస్తున్నావు అని అంటలేరు వాళ్ళు ఎవరు కూడా. విచారణ జరగనివ్వండి అంటున్నారు. సరే అని చెప్పి మేము సుప్రీంకోర్టు నుంచి పిటిషన్ కూడా కేటీఆర్ గారు విత్డ్రా చేసుకున్నారు. ఇది ఇట్లా క్రైమ్ ఎక్కడుంది అసలు? ఇవాళ కాకపోయినా 100 రోజుల తర్వాత అయినా, 1 సంవత్సరం తర్వాత అయినా ఇది అమాయకులనే క్లియర్గా తెలుసు. లీగల్గా మీరు పోరాటం చేసే అవకాశం ఉంటుంది ఈ కేసులో? 100%. ప్రస్తుతం అయితే మాత్రం మనం చూస్తున్నాం, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు, అవినీతికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి మాట. కానీ ప్రస్తుతం ఈడీ కావచ్చు, ఏసీబీ చెప్తుంది ఖచ్చితంగా ఇందులో నిధులు దుర్వినియోగం జరిగింది, అంటే పాటించాల్సినటువంటి నామ్స్ను పాటించలేదు. మరోవైపు ఫెమా నిబంధనలు ఉల్లంఘనలు జరిగాయి, ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందనేది ఈడీ కావచ్చు, ఏసీబీ చెప్తుంది. అంటే ఇందులో 2 వర్షన్లు వినపడుతున్నాయి. ఇందులో ఎఫ్ఈఓ కంపెనీకి వెళ్ళిన తర్వాత ఎఫ్ఈఓ కంపెనీ నుండి